20 minutes తర్వాత అంటే ఇన్ని పర్ఫార్మెన్సెస్ చేసినా సరే నీది ఒకటే బయటకి టెలికాస్ట్ అయింది కాబట్టి ఈ ఓవరాల్ ఈ జర్నీ ఏదైతే ఉందో ఒక ఆల్మోస్ట్ ఒక 10 to 15 days జర్నీ కాబట్టి సో ఈ జర్నీ నీకేమనిపించింది జర్నీ అంతా చూసి? చాలా బాగుంది. అంటే కొత్త ఎక్స్పీరియన్స్, నాకు ఏమీ తెలియదు ఇంతకు ముందు. చూస్తే చాలా మంచిగా అనిపించింది. అక్కడ వచ్చిన నీకు జడ్జ్మెంట్ ఏదైతే ఉందో ఇటు రెడ్ కాదు అటు గ్రీన్ కాదు, హోల్డ్ లో పెట్టినట్టు కాదు, డైరెక్ట్ షోలోకి పంపించినట్టు కాదు, ఒక అంటే చెప్పనట్టుగా తీసినట్టుగా అన్నట్టుగా ఏదో ఒకడైతే చెప్పి నేను బయటికి గెంటేశారు అనిపించింది. అందరూ కూడా నీకు సపోర్ట్ చేస్తున్నారు. ఎస్, జనీత్ విషయంలో నిజంగానే అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగింది, రిజెక్ట్ చేశారు, అన్ఫేర్ అది అని చెప్పేసి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి జనాలందరి వర్షన్ పక్కన పెడితే అసలు జనీత్ ఏమనుకుంటుండు దీని గురించి? ఆబ్వియస్లీ నేనైతే బ్యాడ్ ఫీల్ అవుతా. ఎందుకంటే నాకు తీసుకుని ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే వాళ్ళ తప్పులేం కనపడలా. అండ్ ఏజ్ రీజన్ ఒకటి చెప్పారు కదా, అది నాకు కొంచెం నచ్చలేదు. ఎందుకంటే డోంట్ ఐ డిజర్వ్ టు బి ఎ విన్నర్ ఇఫ్ ఐ 19 years old? ఎస్, అగ్రీ. నేను ఈ క్వశ్చన్ కి నేను అగ్రీ అవుతాను. నాకు అనిపించట్లే ఏజ్ మ్యాటర్ అని. హౌ ఐ ప్లే అన్నది కదా ఇంపార్టెంట్. ఎస్, ఒకవేళ ఏజ్ మ్యాటర్ అయితే శ్రేయాన్ సెలెక్ట్ చేశారు, రైట్? ఎస్, సేమ్ తను కూడా 18 to 19 years old. మరి ఏజ్ మ్యాటర్ అయితే నీ వర్షన్ కి వచ్చేసరికి ఏజ్ ఎందుకు అడ్డొచ్చింది? నాకు తెలియదండి అది. ఇంకో క్వశ్చన్ కూడా జనాల నుండి వచ్చింది ఏంటి అంటే, ఏజ్ లిమిట్ అనేది ఉన్నప్పుడు ఈ సెలెక్షన్ వరకు అసలు ఎలా తీసుకొచ్చారు? అక్కడే రిజెక్ట్ చేయాలి కదా, 19 years old అన్నప్పుడు అక్కడే రిజెక్ట్ చేయాలి. స్టేజ్ వరకు తీసుకొచ్చి ఎందుకని రిజెక్ట్ చేశారు? నా మైండ్ నాకు కూడా కొంచెం మనసులో అనిపించింది. సో తీసుకోవాలి అన్న కాన్సెప్ట్ లేనప్పుడు ఎందుకు తెచ్చారు అన్నట్టు అనుకున్నా కొంచెం. బట్ ఇట్స్ ఫైన్, జనాలకైతే తెలిసాను కదా నేను. ఇప్పుడు మంచిగానే అనిపిస్తుంది. సో యు ఆర్ యాక్సెప్టెడా? అంటే ఇదంతా కూడా నీకు ప్రాబ్లం ఏం లేదు? ఏంటి ఏం ప్రాబ్లం? రిజెక్షన్ కానీ లేదంటే వాళ్ళు చెప్పిన అక్కడ ఆన్సర్స్ కానీ నువ్వు ఇంత రిజెక్షన్ ఫీల్ అయినందుకు నేను ఆబ్వియస్లీ నేను బాధపడుతున్నాను. నాకు జరిగిన అన్యాయం అని అందరూ అంటుంటే చాలా హ్యాపీగా కూడా ఉంది. బట్ నేను అదే చెప్తున్నాను, లైఫ్లో నేను నేర్చుకున్నది, నేను ఇన్ని చూసి వచ్చినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈజీగా వస్తే కిక్కేముంది అన్నట్టు అనిపించింది. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు కూడా అక్కడ అదే చెప్పారు కదా, ఇప్పుడే నీకు ఈ ఆపర్చునిటీ అనేది ఇవ్వడం కరెక్ట్ కాదేమో, ఫ్యూచర్ లో ఇది నేను ఎత్తుక్కుంటూ వస్తుంది, ఆ రోజు నువ్వు విన్నర్ అవుతావు, యు ఆర్ ఎ విన్నర్. యా, బట్ నా డ్రీమ్స్ అనేవి చాలా ఉన్నాయి. సో అందులో వన్ ఆఫ్ ది డ్రీమ్ ఇది ఇప్పుడు చేయగలను అని టాలెంట్ ఉన్నప్పుడు, ఇప్పుడు అచీవ్ చేయడానికి అవకాశం వచ్చినప్పుడు, అచీవ్ చేసేంత క్యాలిబర్ ఉన్నప్పుడు ఎందుకు చేయలేకూడదు అన్నదే నా క్వశ్చన్. ఓకే, నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు తమ్ముడు ఇప్పుడు ప్రెసెంట్ ఇదంతా చూసిన తర్వాత? నేనేమో ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే జనరల్ ఇప్పుడు ఒకవేళ వైల్డ్ కార్డ్ కి ఎంట్రీ అవుతే బెటర్ ఏమో అనుకుంటున్నావు, ఆ ఛాన్స్ వస్తే బెటర్ అనుకుంటున్నావు? ఛాన్స్ వస్తే ఆబ్వియస్లీ వెళ్ళాలని కంపల్సరీ ఎవరికి ఉండదు అక్క. ఎస్, ఓకే. సో అక్కడ ఉన్న జడ్జెస్ 3 members ఉన్నారు కదా, ఈ 3 members కూడా అంటే చెప్పిన రీజన్స్ ఉన్నాయి, అందులో ఇది వ్యాలిడ్ రీజన్ కాదు, ఎందుకంటే ఒక్కరే చెప్పారు అందులో. ఓకే, నీకు వచ్చినప్పుడు నీ టర్న్ వచ్చినప్పుడు ఒకరు మాట్లాడారు, నువ్వు ఆల్రెడీ విన్నర్ క్యాపబిలిటీ ఉన్న పర్సన్ వి నువ్వు, సో ఇప్పుడు నీకు కరెక్ట్ కాదు, ఫ్యూచర్ లో రావచ్చేమో అన్నట్టుగా చెప్పారు కదా. సో వాళ్ళు మాట్లాడిన దానికి లేదంటే జనరల్ గా ఆ జడ్జ్మెంట్ అనేది అసలు కరెక్ట్ అయినా, ఆ జడ్జెస్ ఆ జడ్జ్మెంట్ ప్లేస్ లో కూర్చోవడం కరెక్ట్ అయినా? యాక్చువల్లీ వాళ్ళు అక్కడ జడ్జెస్ ప్లేస్ లో కూర్చున్నారు కాబట్టి ఐ రెస్పెక్ట్ దెమ్, బికాస్ దే ఆర్ జడ్జెస్, నాకు జడ్జ్మెంట్ ఇచ్చారు, నేను దానికి రెస్పెక్ట్ చేస్తాను. బట్ నేను అక్కడ కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా ఐ ఫాట్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. నేను అడుగుతూనే ఉన్నా, నేను కూడా ఎవరైతే జనాలు బయట రేస్ చేశారో పాయింట్, నేను అప్పుడే రేస్ చేశాను. ఏమని? తను కూడా నా ఫ్రెండే, గుడ్ ఫ్రెండ్. బట్ యా, శ్రేయాని తీసుకున్నారు కదా, వై డోంట్ ఐ, నాకన్నా 3 months నాకన్నా చిన్న యాక్చువల్లీ. సో వై డోంట్ ఐ అన్న క్వశ్చన్ నేను అక్కడ రేస్ చేస్తే దేవర్ లైక్ ఒక్కటి నాకైతే అంటే సారీ, బట్ వాళ్ళు చెప్పింది ఎలా చెప్పారంటే, ఆమె ఏదో తీసుకోవాలి కాబట్టి వన్ ఆఫ్ ది జడ్జ్, ఆ జడ్జ్ ఎవరు అన్నది జనాలకు తెలుస్తుంది ఏమో, పండు అనే జడ్జ్, పండు అనే ఒక జడ్జ్, ఆమె ఊరికి తీసుకోవాలి కాబట్టి తీసుకున్నావు, నువ్వు గెలిచే క్యాండిడేట్వి అందుకే తీసుకోవట్లేదంటే ఏం చెప్తున్నా? అంటే షోకి వెళ్ళేది గెలవడం కోసమా లేదంటే ఏదో తీసుకోవాలి కాబట్టి తీసుకోవాలనా? పండు మీన్స్ నవదీప్ గారు, క్లారిటీ.
నాకు సంబంధం లేదండి. నేను క్లారిటీ ఇచ్చుకుంటున్నానులే కానీ పండు అనగానే అందరికి అర్థమైపోతుంది, దట్స్ ఓకే, నో ప్రాబ్లం. Hmm. సో ఆవిడని తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాను, నువ్వు ఆల్రెడీ విన్నర్ కాబట్టి తీసుకోను అంటే షోకి వెళ్ళేది విన్ అవ్వడానికి. అసలు షో కాన్సెప్ట్ ఏంటి మరి, నీకేం అర్థమైంది? షో కాన్సెప్ట్ ఎవరైతే రైట్ఫుల్ ఫర్ ది కంటెస్టెంట్ అని మీకు అనిపిస్తుందో వాళ్ళకి జడ్జ్ చేసి మీకు అనిపించిన వాళ్ళని పంపించాలి అన్నది నాకు అర్థమైనది. వై శ్రేయ, ఎందుకు నువ్వు కాదు? Obviously, she is also deserving contestant ఓకే and I also Yes, deserving contestant. Why her అనేది నేను చెప్పలేను, ఎందుకంటే నేను కాదు జడ్జ్ చేసింది. ఓకే And నేను ఎందుకు డిజర్వ్ కాలేదు అని నేను బాధపడుతున్నా. అండ్ నేను అయ్యుంటే బాగుండే, నేను కూడా డిజర్వింగ్ క్యాండిడేటే కాబట్టి అయ్యుంటే. నేను కూడా ఉంటే బాగుండే అనేది నా పాయింట్. 18 ఏళ్ళు నిండిన వాళ్ళు అప్లై చేయొచ్చు బిగ్ బాస్ సీజన్ 9 కి, రైట్? అగ్ని పరీక్ష వరకు. ఓకే, సో ఈ అగ్ని పరీక్షలో 19 అనేది చిన్న వయసు అన్నప్పుడు ముందు మీకు సెలక్షన్స్ అప్పుడే రిజెక్ట్ చేయాలి. అక్కడ వరకు తీసుకెళ్ళి నీకు పర్టికులర్ గా ఏజ్ చిన్నది, ఇంకా నీకు ఛాన్స్ ఉంది ఫ్యూచర్ లో అని నీకు చెప్పినప్పుడు, సేమ్ శ్రేయ కూడా క్యాపబుల్ క్యాండిడేటే, కాదని ఎవరు అనలేదు, కానీ తనకు కూడా ఇంకా ఛాన్స్ ఉంది కదా ఫ్యూచర్ లో. కానీ ఇప్పుడు డిజర్వే, నువ్వు ఇప్పుడు డిజర్వే, కానీ ఫ్యూచర్ లో ఇద్దరికి ఛాన్స్ ఉంది. మేబీ ఇప్పుడు ప్రయత్నిస్తున్న అంటే ఏజ్ అంటే 30 years ఉన్న వాళ్ళు, 40 years ఉన్న వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చుగా మీ ఇద్దరు ప్లేస్ లో. మేబీ అది అంటే వాళ్ళు ముందే వాళ్ళు ఈ ఏజ్ అని తీసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు ముందే పెట్టుంటే బాగుండేదేమో అని నాకు కూడా అనిపించింది. ఇదంతా స్క్రిప్టెడా? స్క్రిప్టెడ్ అంటే కాదేమో అనిపిస్తుంది, అంటే రియాలిటీ షో ఆ కాబట్టి. జడ్జ్మెంట్ అనేది వాళ్ళ ఓన్ డిసిజన్సా, లేదంటే వాళ్ళకి వెనకాల మళ్ళీ చెప్పడం అలా ఏమైనా మేమైతే గమనించావా? జడ్జెస్ నే చూసామండి, మీరైతే జడ్జెస్ మాత్రమే చూస్తాం, ఎవరు మాట్లాడింది ఏంటన్నది మాకు ఇంతమంది తెలియదు. జడ్జ్మెంట్ చూసారు కదా, అంటే ఇంతమంది క్యాండిడేట్స్ ఆల్మోస్ట్ 40-45 మెంబర్స్ అన్నారు కాబట్టి మీకు ఎలా అనిపించింది జడ్జ్మెంట్ అనేది? ఆ 3 members కూడా జడ్జెస్ ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళ వర్షన్ అంటే వాళ్ళు రియాలిటీగా ఉన్నారా, See, లేదంటే అంటే- ఫేక్ ఉన్నారా, స్క్రిప్టెడ్ అనిపించిందా? నేను వాళ్ళు జడ్జ్ చేయడానికి నేను ఎప్పుడు జడ్జ్ స్టేజ్ లో నేను ఎప్పుడు లేను. యాజ్ ఏ ఆడియన్ గా చెప్పండి. ఆడియన్ గా అంటే నాకు అనిపించింది, నా దృష్టిలో కొంచెం వాళ్ళు ఒక్క గ్రీన్ అయినా ఇచ్చుంటే నేను నెక్స్ట్ లెవెల్లో మంచిగా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చేది అనిపించింది. అండ్ నాకు టాస్క్స్ కూడా చిన్నవి కాకుండా నాకు కూడా ఏమైనా ఫిజికల్ టాస్క్లు అక్కడ ఏమైనా అందరికి ఇచ్చినప్పుడు ఐ కెన్ హ్యాంగ్, అక్కడ హ్యాంగర్ ఉంది, నేను హ్యాంగ్ చేస్తూ ఉండేవాడిని ఏమో. బట్ ఐ కెన్ స్ట్రెచ్ మై బాడీ, నా కాళ్ళని తీసుకెళ్ళి నా తల కంటించగలను, నా స్ట్రెచింగ్ స్కిల్స్ కూడా నేను చూపించగలను. అడుగుంటే ఆపర్చునిటీ ఇచ్చుంటే బాగుండేది. నీ ఫిజికల్ గురించి వాళ్ళు క్వశ్చన్ వేసి ఉంటే బాగుండేది. ఫిజికాలిటీలో నువ్వు వీక్ అనే ఆ క్వశ్చన్ వాళ్ళు అడగలేదు యాక్చువల్లీ. ఒకవేళ వాళ్ళకి అనిపించిన క్వశ్చన్ అడగలేదు, అడుగున్నా నేను ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నాను ఆ టైంలో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.